హలో ఎవ్రీవన్, ఇన్స్టెంట్ ఆవకాయ పులిహోర మిక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకుంటే చాలు అదిరిపోయే రుచితో ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు ఈ పులిహోర ఆవకాయని టేస్ట్ చేశారా? చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే పులిహోర టేస్ట్తో ఆవకాయ ఫ్లేవర్తో రుచి అదిరిపోయిందండి. పుల్లటి మామిడికాయని తీసుకొని లోపల జీడి తీసేసి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. పైనుండి కిందకి ఒకే కొలతలో ఉండే గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి. ముక్కల్ని పై వరకు కొలిచి తీసుకోవాలి. నాకు 2 కప్పుల ముక్కలు అయ్యాయి. 2 కప్పుల ముక్కలకి అరకప్పు కారం, పావు కప్పు ఆవపిండి, పచ్చి ఆవాలనే మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పావు కప్పులో సగం సాల్ట్ అంటే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ముక్కలు 4 కప్పులు తీసుకున్నారనుకోండి, కొలతలు డబుల్ చేసుకోండి. ఇలా ముక్కలకు బాగా పట్టించి అరకప్పు గానుగ పల్లి ఆయిల్, పచ్చిదేనండి, వేడి చేయకూడదు. ఈ నూనె కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. దీనిని నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పచ్చడికి పోపు వేసుకుందాం. పావు కప్పు గానుగ పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని పక్కకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం పచ్చిదనం పోయేలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేసుకున్న కరివేపాకును కడిగి తడి లేకుండా ఆరిన తర్వాతే వేసుకోవాలి. మనం వాడిన గిన్నెలు కానీ స్పూనులు కానీ వేటికి తడి లేకుండా చూసుకోండి. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో కలుపుకోవాలి. పోపు అంతా పచ్చళ్ళలో కలిసేలా బాగా కలుపుకొని పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలి. నెక్స్ట్ డేకి చూడండి, పచ్చడి బాగా ఊరి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు పచ్చడి ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కలుపుకోండి. ఈ పచ్చడిని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని బయట 1 మంత్ వరకు, ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి పైన నూనె ఇలా తేలేలా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోర ఆవకాయని మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.